హలో ఆల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫటాఫట్ భవానీ. ఈరోజు ఇంటి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వచ్చాము, సాయిబాబా గుడికి. అండ్ మా ఆడపడుచు ఇంటికి వస్తే అలా బయటికి తిరుగుతూ ఉంటాము. అంటే లాంగ్ ప్లేసెస్ కాదు, ఇంటి దగ్గరలో ఉన్నవే. ఈ గుడి చాలా ప్రశాంతంగా, విశాలంగా, పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైము చిన్నపిల్లల్ని ఆడించడానికి కూడా తీసుకొస్తారు. అండ్ పైన షిరిడి సాయిబాబా ఉంటారు, కిందన వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, వినాయకుడు, ఆంజనేయుడు అందరినీ కలిపి కింద ఉంచుతారన్నమాట. పైన కూడా సాయిబాబా అండ్ వినాయకుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు ఉంటారు. నేను చూపిస్తూ ఉంటాను, చూడండి. మనం ఎప్పుడైనా అనుకుంటాం కదా, అన్న సంతర్పణ చేద్దాము, లేదంటే ఏదైనా హెల్ప్ చేద్దాము అని. అలా చేయడానికైతే మేము ఈ టెంపుల్ని అప్రోచ్ అవుతూ ఉంటాము. అప్పుడప్పుడు కింద టీం ఉంటారు, వాళ్ళు రాసుకుంటారు అన్నమాట. మనం ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే మేమైతే ఒకసారి రైస్ బ్యాగ్ ఇచ్చాము. అంటే ఇది మ్యాండేటరీ థింగ్ ఏం కాదు. మనం ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే, మనము డైరెక్ట్గా చేయలేము అని అనుకుంటే ఇలా టెంపుల్స్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడైతే ఎవ్రీ థర్స్డే అన్న సంతర్పణ చేస్తారు. చాలామంది హోమ్లెస్ వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తారు. నాట్ ఓన్లీ హోమ్లెస్, ఇక్కడ నియర్ బై ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అన్నమాట. అండ్ ఇక్కడ అమ్మవారిని చూసారా, వరలక్ష్మి వ్రతం, దసరా ఇవి వచ్చినప్పుడు ఇక్కడ చాలా హైలైట్గా పూజలు అవుతూ ఉంటాయి. అండ్ ఈ గుడిలో నేను చెప్పాను కదా, పైన వినాయకుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, షిరిడి సాయిబాబా ఉంటారన్నమాట. మేము ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ మా ఎంజాయ్మెంట్ కానీ, మా పూజ కానీ చేసేసుకున్న తర్వాతే మొబైల్ తీసి వీడియోస్ తీసుకుంటాను. అంటే నాకే క్వశ్చన్ చేసుకుంటాను అనమాట. నేను యామ్ ఐ రియలీ కమింగ్ టు దిస్ ప్లేస్ ఆర్ దీనికోసం వచ్చానా అన్నట్టుగా. సో నాకు ఆ కాన్షియస్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నేను నా పని చేసేసుకున్న తర్వాత ఒక మెమొరీ కోసం వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వెళ్ళాము అన్న
మా సాటిస్ఫాక్షన్ ఆ తర్వాత వీడియోస్లో చూసుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకు పర్సనల్గా, అది నా ఒపీనియన్. బట్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ ప్లేస్లో చేయాల్సిన పని నేను ఖచ్చితంగా చేసేస్తూ ఉంటాను అనమాట. ఇదేం లేదు, అంటే ఎప్పుడు మొబైలేనా అని ఒక థాట్ నాకు ఉంటుంది. సో నేను అది క్లారిఫై చేస్తాను. మోస్ట్లీ ఈవినింగ్ టైము పిల్లల్ని ఆడిపించడానికి ఇక్కడికి తీసుకొస్తారు. అలా ప్రశాంతంగా ఉంటది కదా హారతి టైమింగ్ లో. అండ్ దాని తర్వాత ఈ పక్కనే అటాచ్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని కూడా పెట్టారన్నమాట. ఇంకా ఈవినింగ్ టైము మంగళవారం అండ్ గురువారం డాన్స్ నేర్పిస్తారు. ఏంటంటే కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ నేర్పిస్తారు. అండ్ ఫీజు వచ్చేసి స్టార్టింగ్ ఫీజు 500 అండ్ తర్వాత గజ్జ పూజ అయిన తర్వాత 800 అని చెప్పారు. అండ్ ఆ రోజు అయితే టీచర్ లేరు, ఒక లీడర్ ఉంటారు కదా, తను ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాట. అయితే పాప వయసు ఎంత అంటే 3.5 years అని చెప్పాను. అంత చిన్న పిల్లలకి అప్పుడే కాదండి, 5 years దాటాలి, అప్పుడే గ్రాస్ప్ చేస్తారు స్టెప్స్ అన్నారు. ఇదిగోండి వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. కాపీరైట్ పడుతుందని ఆ సాంగ్ పెట్టలేదు ఇక్కడ, బట్ దే ఆర్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.